ప్రస్తుతము నేను కాశీలో ఉన్నానండి. ఒక కార్యక్రమం దాని విషయంగా ఇక్కడికి వచ్చాను. కానీ చూడండి ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి అంటే లిటరల్గా షాకింగ్గా ఉంది. నిన్న కూడా మాట్లాడాం. అంటే భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం ఒక్క 4 రోజులే కదా అనుకుంటే ప్రపంచమంతా కూడా ఇవాళ మన భవిష్యత్తు అసలు మన మీద అంటే మన యొక్క ఆధిపత్యము ఎలా ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవాళ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఆపరేషన్ సింధూర్ అన్నాము, పార్ట్ 1 పార్ట్ 2 అనుకోండి, కానీ ఇప్పుడు పార్ట్ 3 అవసరం ఉంటుందా? ఆపరేషన్ సింధూర్ పార్ట్ 3 ఖచ్చితంగా భారత్ దానికి రెడీ అవ్వాలా అంటే ఈ వీడియోలో కొన్ని అతి ముఖ్యమైన విషయాలు నేను మాట్లాడతాను. అది విన్న తర్వాత మీరు చెప్పండి. ఖచ్చితంగా అంటే మనము ఏదో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది, దానికి సంసిద్ధమై ఉండాలి, సిద్ధముగా ఉండాలి. సర్వము మన వద్ద ఉండే శస్త్రాలనంతా కూడా రెడీ చేసుకొని శత్రువు వైపు అంటే శత్రువు మీద సంధించడానికి ఎప్పుడూ కూడా హై అలర్ట్లో ఉండాల్సిన ఒక పరిస్థితి ఉంది అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉందో ఒక్కసారి వివరాలు చెప్తాను, తర్వాత మీరు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు చూడండి, అబూ మొహమ్మద్ అల్ జులానీ అని అంటారండి. అబూ మొహమ్మద్ అల్ జులానీ అని చెప్పి ఒక కరుడు గట్టిన తీవ్రవాది. అంటే వీడు నరరూప రాక్షసుడు అని చెప్పి చెప్తారు. ప్రస్తుతం ఇతను ఎవరు అంటే సిరియా యొక్క ప్రెసిడెంట్గా ఉన్నాడు. చూడండి ఎలా ఉందో. అంటే మనము అల్ ఆజాద్ అని చెప్పి రష్యా సపోర్టులో ఉండిన ఒక అధ్యక్షుడి గురించి మాట్లాడాం. దగ్గర 15 ఏళ్ల పాటు సిరియాను పాలించిన ఒక నాయకుడు. ప్రస్తుతము అతను సిరియా విడిచిపెట్టి పారిపోయి రష్యాలో ఆశ్రయం పొంది ఉన్నాడు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, అమెరికా వాళ్ళు ఈ కరుడు గట్టిన తీవ్రవాది ఉన్నాడు చూసారా ఫ్రెండ్స్, నమ్మరండి, అమెరికా యొక్క టాప్ హాట్ లిస్టులో ఇతను ఉన్నాడు. 10 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఇతని తలపై వాళ్ళు ప్రైజ్ మనీ పెట్టారు. FBI, CIA, మీకు అమెరికాకు సంబంధించిన టాప్ ఇంటెలిజెన్స్ వర్గాలంతా కూడా ఈ అబూ మొహమ్మద్ జులానీని పట్టుకోవాలి అని అన్నారు. సో నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఈయన్ని కలిశాడు. ఆహా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు, ఎంత పాజిటివ్గా ఉన్నావు, నిన్ను చూస్తూ ఉంటేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది అని అన్నాడు. అంటే ఎవడిని తీవ్రవాది అనాలి, ఎవడిని నాయకుడు అనాలి అమెరికా వాడు డిసైడ్ చేస్తాడండి. ఈ వ్యక్తి అల్ జులానీ అనేవాడు ఎంతమంది అమెరికా వాళ్ళని పొట్టన పెట్టుకున్నాడో డొనాల్డ్ ట్రంప్ గారికి తెలియదా? 10 మిలియన్ అమెరికన్ డాలర్స్ బౌంటీ మనీ అండి. అలాంటిది ఇవాళ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు, ఇది అమెరికా వాడి బుద్ధి. అంటే మీకు అబ్రహాం అకార్డ్ అని వినే ఉంటారు. ఇజ్రాయెల్కి ఇస్లాం దేశాల మధ్య ఒక ఒప్పందం, ముఖ్యంగా మీకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాతో. సో ఇది కుదిరిన తర్వాత ఇవాళ చూశారు అనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళు టోటల్గా భారత్కి సపోర్ట్గా ఉంటున్నారు. అంటే మీరు ఆపరేషన్ సింధూర్ చేశారు, ఇది అద్భుతము అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అమెరికా వాడు మాత్రము భారత్ ఇస్లాం వర్గానికి, ముస్లిం దేశాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద పని చేసేసింది అన్నట్టుగా ఒక పిక్చర్ని వాడు క్రియేట్ చేస్తున్నాడు. సో మరి ఈ పరిస్థితిలో మీరు చూసారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ ఒక గ్లోబల్ టెర్రరిస్ట్ని కలిసి ఇట్లా మాట్లాడడం. సో దీని రిజల్ట్స్ ఏమిటి మీరు ఒక్కసారి చూసారనుకోండి, టర్కీ లాంటి ఒక తీవ్రవాద దేశానికి 300 మిలియన్ అమెరికన్ డాలర్స్ వాడు ఇవాళ అప్పుగా ఇస్తున్నాడు. వాడి దగ్గర ఉండే అడ్వాన్స్డ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, అలాగే మీకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ సిస్టమ్స్ ఎవరు అమెరికా వాడు టర్కీకి ఇస్తున్నాడు. నిన్న మాట్లాడాం, టర్కీ వాడు భారత్కి వ్యతిరేకంగా ఎన్ని పనులు చేశాడు. 300 నుంచి 400 మిసైళ్లను తీసుకువెళ్ళి పాకిస్తాన్ వాడికి అప్పచెప్పాడండి. అలాంటి టర్కీకి ఇవాళ అమెరికా వాడు ఏం చేస్తున్నాడు? అప్పులు, ఆయుధాలు. ఈ ఆయుధాలన్నీ ఎక్కడికి వెళ్తాయి ఆలోచించండి. మళ్ళీ ఆయుధాలంతా పాకిస్తాన్కే, డైరెక్ట్గా పాకిస్తాన్కి ఇస్తే మనకు కోపం వస్తుందని తెలిసి టర్కీకి ఇచ్చి టర్కీ ద్వారా మళ్ళీ పాకిస్తాన్కి అమెరికా వాడు ఇస్తున్నాడు. ఇదే వాస్తవం ఫైనల్గా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు వాడిన బియాండ్ విజువల్ రేంజ్ మీకు ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ సరిగ్గా ఇలాంటివే.
అమెరికా వాడు టర్కీకి ఇచ్చేదే. చూడండి ఎలా ఉందో. సో దాంతో ఇవాళ ఏమైంది, రష్యా వాళ్ళు మనల్ని హెచ్చరిస్తున్నారు, నువ్వు చైనా వాడికి వ్యతిరేకంగా వెళ్ళకు. ఇదంతా అమెరికా వాళ్ళు పన్నుతున్న ఒక నాటకము, డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో భారత్ మీద వీళ్ళు బాగా టార్గెట్ చేస్తారు. మీరు మాత్రము మీ వద్ద ఉండే ఆయుధాలను సిద్ధముగా పెట్టుకోండి, ఎప్పుడూ కూడా వార్ రెడీగా ఉండండి. రష్యా వాళ్ళు అంటే రష్యా వాళ్ళతో మనం ఎప్పుడూ కూడా అత్యంత సన్నిహితులు నమ్ముతాము కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. సో మనతోనే ఉండాలని రష్యా వాళ్ళు మనకు ఇలాంటి సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్, జేడి వ్యాన్స్, ఉషా గారు మన వాళ్ళే, అలాగే తులసి గాబార్డ్, మీకు కాష్ పటేల్ అంతా మన భారతీయులే కదా. సో వీళ్ళు అక్కడ అమెరికాలో అతి ముఖ్యమైన మీకు అధికారులుగా ఉన్నప్పుడు అమెరికా సపోర్ట్ పూర్తిగా మనకి ఉంటుంది. ఒక వీడియోలో నేనే చెప్పాను, రష్యా అమెరికా కలిసి భారత్కు ఆయుధాలు ఇస్తున్నారు అని మాట్లాడాను. కానీ ఇవాళ మన యొక్క దాడులు, ఆపరేషన్ సింధూర్, అందులో మనం ఈ రఫేల్ విమానాలను వాడాం. F-35 కన్నా రఫేల్ విమానాల యొక్క పనితనం అద్భుతమని చెప్పి మనం ప్రపంచానికి చెప్పడము, అలాగే S-400 యొక్క పనితనం ప్రూవ్ చేయడము, ఇదంతా అమెరికా వాడికి నచ్చలేదు. మళ్ళీ ఇస్లామిక్ దేశాలు, ఈ ముస్లిం దేశాలు, భారత్కు వ్యతిరేకంగా పనిచేసే దేశాలు, వీళ్లను ఏదో ఒక రకంగా తన గ్రిప్పులో పెట్టుకోవాలి. సో మళ్ళీ పాకిస్తాన్కి సహాయం చేయాలి. ఆల్రెడీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళ వద్ద లోన్స్కి కూడా వీళ్ళు అప్రూవల్ తీసుకున్నారు, బంగ్లాదేశ్కి కూడా సపోర్ట్గా ఉన్నారు. కాబట్టే నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఆపరేషన్ సింధూర్ పార్ట్ 3 దీనికి భారత్ ఇవాళ సర్వము సిద్ధము చేసుకోవాలా? మరి అలాంటప్పుడు నిన్నటికి నిన్న తాలిబాన్ వాళ్ళు ఓపెన్గా మేము భారత్తో ఉన్నాము అంటున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ గురించి పదే మాట్లాడుకుంటున్నాం. ఇజ్రాయెల్ వాళ్ళు మా ఓటు టోటల్గా భారత్కే, ఆపరేషన్ సింధూర్ అద్భుతమని ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చెప్పారు. మరి ఈ టైంలో అమెరికా వాడు ఆడుతున్న ఈ నాటకం, టర్కీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మీకు సౌదీ అరేబియా, వీళ్ళందరినీ కలుపుకొని ఇండియాకు వ్యతిరేకంగా ఇన్ని చర్యలు తీసుకుంటున్నాడు కదా. మరి అమెరికా వాడి తీరును మీరు ఎలా చూస్తున్నారు? మనము మాత్రము వార్ రెడీగా ఉండాలని నాకైతే 100% అనిపిస్తుంది. మరి మీరు కూడా అలాగే భావిస్తున్నారా? లేకపోతే ఒక గ్లోబల్ టెర్రరిస్టును ఎంత స్మార్ట్గా ఉన్నావు, ఎంత బాగున్నావు అని అమెరికా అధ్యక్షుడు అనడం ఏంటండి? అమెరికా యొక్క టాప్ హాట్ లిస్టులో ఇతను ఉన్నాడు. FBI, CIA, మీకు అమెరికాకు సంబంధించిన టాప్ ఇంటెలిజెన్స్ వర్గాలంతా కూడా ఈ అబూ మొహమ్మద్ జులానీని పట్టుకోవాలి అని అన్నారు. దరిద్రం అంటే దీన్నే అంటారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.